ఓకే అన్నదరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. అండ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే సైంధవ్ మూవీ రివ్యూ గురించి అయితే వీడియో మాట్లాడుకుందాం మన వెంకటేష్ గారిది. సో మూవీ అయితే నాకు ఎలా అనిపించింది భయ్యా అంటే బాగుంది భయ్యా, బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీలో ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే చాలా యాక్షన్ ఫిలిమ్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్ లో ఉంటుంది. యాక్షన్ తో పాటు ఎమోషనల్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ మనము స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఇక. ఇక్కడ స్టోరీ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఏం లేదు, మనకు ట్రైలర్‌లో చూసినట్టే ఉంటుంది. నేను ఆల్రెడీ దాని గురించి ట్రైలర్ రియాక్షన్ టైప్‌లో కూడా ఒక వీడియో పెట్టాను. సో ఏముంటుందంటే సైంధవ్‌కి ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో ఒక చిన్న కూతురు. సో ఆ కూతురికి మన సైంధవ్ కూతురికి అనుకోకుండా ఒక నరాల ఎఫెక్ట్ వచ్చి పడిపోతుంది. సో అప్పుడు దానికోసం ఆమె రిక్రూట్ కావాలంటే దాదాపు ఎంత 17,00,00,000 సంబంధించి ఒక ఇంజెక్షన్ కావాల్సి ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తారు మన వెంకటేష్ గారు అనేదే ఈ మూవీ స్టోరీ. మీరు ఓవరాల్‌గా మూవీని మొత్తం ఏ టైప్‌లో చూస్తున్నానంటే, ఒకటి ఎమోషనల్, ఆ తర్వాత ఫుల్లీ యాక్షన్. అండ్ ఫుల్లీ యాక్షన్ అంటే లైక్ కొంచెము ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు. ఆ పర్సనే మనకు తెలిసిందే ఆర్య గారు. సో ఆర్య గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే భయ్యా మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతది. నాకైతే అతని క్యారెక్టర్ నా ఒపీనియన్‌లో నచ్చింది. అండ్ యాస్ వెల్ యాస్ మనకు అపోజిట్‌గా నవాజుద్దీన్ గారు ఉంటారు అండ్ మన విలన్. సో ఆ టైప్‌లో గూడా అతని క్యారెక్టర్ గూడా చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలంటే. అండ్ మీకు మూవీ ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది? ఫ్యామిలీతో చూడాల్సిన ఫిల్మా అంటే లైక్ వయలెన్స్ అనేది అంతలా ఉండొద్దు. నార్మల్ వేలో ఉండాలంటే ఈ మూవీని నేను రికమెండ్ చేయను. వయలెన్స్ మాత్రం విచ్చలవిడిగా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచించండి. అండ్ స్టోరీ అనేది చాలా సింపుల్ అండ్ మీకు కూడా మంచిగానే అర్థమవుతుంది. అండ్ ఇదివరకు తీసిన ఫిల్మ్స్ కన్నా మన వెంకటేష్ గారి ఫిల్మ్‌లో ఈ ఫిల్మ్ ఒకటి బాగుంటుందని చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీలో బీజీఎం స్కోర్ గురించి మాట్లాడితే నాకు అంతలా ఎక్కలే భయ్యా. బీజీఎం అనేది అంతలా ఎళ్ళలేదు. కానీ బ్యాడ్ వర్డ్స్ అనేది కొంచెం మన వెంకటేష్ గారు యూజ్ చేస్తారు. మీకు ఒక ట్రైలర్‌లో ఒక వర్డ్ ఇనబడే ఉంటుంది. మీ అందరికి తెలిసిందే. సో చూసిన వాళ్ళకి అర్థమవుతది ట్రైలర్. అండ్ మూవీలో ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడితే ఒక్క సాంగ్ కూడా నచ్చలేదు భయ్యా. ఎస్పెషల్లీ నాకు ఏది కూడా నచ్చలేదు. అంటే సాంగ్స్ అంతా నచ్చలేదు ఏం లేదు గానీ స్టోరీ మాత్రము కొంచెం బావుంటుంది. అండ్ మన విక్టరీ వెంకటేష్ గారిని ఈ టైప్‌లో చూడాలని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు వెళ్లి చూడాల్సిన ఫిలిం. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే అందరు పెర్ఫార్మెన్స్ మాత్రం అందరిది బాగానే ఉంటుంది. అండ్ మనకు లిటరల్లీ చెప్పాలంటే నాకు వెంకటేష్ గారిని చాలా డేస్ తర్వాత ఇలాంటి ఫిలిమ్స్‌లో చూసానన్నట్టు నాకు థాట్‌లో అనిపించింది. లైక్ ఏందంటే ఇదివరకు వచ్చిన మనకు రానా నాయుడు అనుకుంటా వచ్చింది. సో, ఆ ఫిల్మ్‌లో లైక్ ఫాదర్ క్యారెక్టర్ టైప్‌లో యూజ్ చేసుకున్నారు. కానీ అంతలా వయలెన్స్ ఉండదు మూవీలో. అండ్ తండ్రి కొడుకు మధ్యనే అలా ఉంటుంది మీకు తెలిసిందే. కానీ అంతలా ఉండదు. కానీ ఈ మూవీలో ఏకంగా చూసారు కదా మీరు ట్రైలర్. ఆ వేలో ఉంటుంది. చాలా బాగుంది అన్నట్టు అనిపించింది ఫిలిం. అండ్ ఓవరాల్‌గా ఈ టైప్‌లో అయితే ఉంటుంది మరి మూవీ. అండ్ అందరికి నచ్చుతుందంటే చెప్పాను కదా! డిపెండ్స్ అపాన్ యూ భయ్యా. మీ పైన డిపెండ్ అయ్యి మీరు చూడండి వద్దనేది మీరు ఆలోచించుకోండి. అండ్ ఇదన్నమాట ఓవరాల్‌గా నేను చెప్పాలనుకున్న మూవీ రివ్యూ. ఆ రివ్యూని మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఆ ఛానెల్‌ని కొంచెం సపోర్ట్ చూపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా భయ్యా మరి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో అండ్ థాంక్ యూ అండ్ థాంక్ యూ గైస్.